अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। हजार मेहर बाबा की जय। అందరికి జై బాబా. ఈరోజు గురువారం కొన్ని బాబా వారు చెప్పినటువంటి సందేశాలు మీ అందరితో కూడా పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి బాబా వారికి ధన్యవాదాలు. అయితే ఈరోజు మనం ఈ భూ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి జీవి కూడా ఏదో ఒక ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ, ఏదో ఒక దైవాన్ని స్మరిస్తూ, ఏదో ఏదో ఒక భగవన్నామాన్ని చేస్తూనే ఉంటారు. అయితే ఇది ప్రార్థన బాగా చాలా 99% ప్రార్థిస్తుంటారు. అయితే భగవంతుణ్ణి ప్రార్థించాలా? బాబా మనకు చెప్పిన విధంగా ప్రేమించాలి. బాబా మనకి ఏం చెప్పారు? ప్రేమించాలి అని చెప్పారు. భగవంతుణ్ణి ప్రేమించాలి అని చెప్పారు. అంటే ప్రార్థించాలా? ప్రేమించాలా? ప్రార్థన అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఏంటి? భగవంతుణ్ణి ప్రార్థించడం అంటే ఆ ప్రార్థనలో మానవుడి యొక్క ఏదో ఒక కోరిక లేదా తనకి కావలసినటువంటి, తనకి నచ్చినటువంటి జీవితం అనేటువంటిది ఆ ప్రార్థనలో ఇమిడి ఉంటుంది. అదే కదా ప్రపంచంలోని అనేకమైన పూజలు, ఈ కర్మకాండలు జరుగుతున్నాయంటే ప్రతి కర్మకాండ వెనుక ఏదో ఒక కోరిక ఇమిడే ఉన్నది. అందుకే బాబాయ్ ఏం చెప్పారు అంటే, నువ్వు ప్రార్థించద్దు, నన్ను ప్రేమించు అన్నారు. ఎందుకన్నారంటే ప్రేమించడంలో ఏ విధమైనటువంటి వాంఛ అనేది ఉండదు. ప్రేమిస్తే ఎప్పుడు ప్రీతముని యొక్క సౌఖ్యమే కోరుకుంటుంది. తనకంటూ తనకు లేనటువంటి వాంఛారహిత ప్రేమ. అటువంటి ప్రేమ నాకు కావాలి. నువ్వు ఏ కోరిక లేనటువంటి కోరిక ఏదైనా ఉంది అంటే అది నన్ను ప్రేమించడమే అని బాబా చెప్పారు. అయితే ప్రార్థనలు కూడా చేయొచ్చు. ఎలా చేయాలి? బాబా భగవంతుణ్ణి ఎలా మనం ప్రార్థించాలి అన్న విషయం మీద బాబా ఒక చిన్న విషయం చెప్పారు మనకి. భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలట? భగవంతుడికి ప్రార్థన కూడా అవసరమే. అయితే ఈ ప్రార్థించడం ఎలా ఎలా చేయాలట? హృదయంలోని చాలా జాగ్రత్తగా భగవంతుడిని మనం నింపుకొని ప్రార్థించాలి. ఎందుకు? మన హృదయం, మన మనసు అనేది ఈ ఏవైతే ప్రాపంచికమైనటువంటి కోరికలతో నిండిపోయి ఉంటుంది, ఈ అరిషడ్ వర్గాలతోని మన మనసు అంతా నిండిపోయి ఉంటుంది. కాబట్టి భగవంతుడిని మన మనసులో నింపుకుంటే అవి ఏవైతే ఆ 6 రకాలైనటువంటి దుర్గుణాలు ఉన్నాయో అవి పారిపోతాయి. అవి వాటిని బయటికి పంపించి భగవంతుడిని మన హృదయంలో నింపుకొని ప్రార్థన చేయాలి. అప్పుడు భగవంతుడి కోసమే ప్రార్థన చేయడం అనేది అవుతుంది. అయితే ఆ హృదయంలోని ఆ భగవంతుడిని అప్పుడు ప్రేమించడం అనేది జరుగుతుంది. భగవంతుడు అందరి హృదయాల్లో భగవంతుడు ఉంటాడు. కానీ ఆ నిర్ధారణ స్థితి, నేను ఎప్పుడు కూడా నిద్రపోతూ ఉంటాను, నన్ను మేల్కొల్పడానికి మీరు నిరంతరం నామస్మరణ చేస్తూ బాబా 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 అని అంటూ ఉంటే మీలో ఉన్న నేను మేల్కొల్పబడతాను అని బాబా చెప్పారు. అందుకని ఆ దేవుణ్ణి ప్రేమించాలి, ఆరాధించాలి, మనసారా ప్రార్థించాలి. అంటే ఇంకే విధమైనటువంటివి హృదయంలో లేకుండా. ఇంకా ఏమంటున్నారు? దేవుణ్ణి ఎప్పుడైతే ప్రార్థించే సమయంలో ఎలాంటి ఆలోచనలు రానివ్వద్దు అంటున్నారు. ఇది ఎలాగా? మనకి బాబా ప్రేయర్ చేస్తున్నప్పుడే రకరకాల ఆ టైంలోనే ఎన్నో రకాల ఆలోచనలు మనకి ముసురుకుంటాయి. మనకి ఆ ప్రార్థన ఆ ఒక 10 నిమిషాల ప్రార్థన కూడా మన మనసు నిర్మలంగా ఉండదు, చెయ్యనివ్వదు. మనని ఏదో ఒకటి గుర్తుకొస్తూనే ఉంటుంది. అయితే బాబా ఏం చెప్పారంటే కొన్ని సందర్భాల్లో అలా రానివ్వు, అయినప్పటికీ కూడా నువ్వు అలా అలవాటు చేసుకుంటే కొన్ని రోజులకి నువ్వు నన్నుగా ప్రేమించి నా కోసమే ప్రార్థించేటువంటి అవకాశం నీకు వస్తుంది అని చెప్పారు. అందుకని ప్రార్థన చేసేటప్పుడు
ఎలాంటి ఆలోచనలు కూడా రానివ్వకుండా జాగ్రత్త పడమంటున్నారు. ప్రయత్నం చేయడం తప్పలేదు కదా, ప్రయత్నం చేయమంటున్నారు. అయితే సాధారణంగా దేవుణ్ణి ప్రార్థించడం అంటే మనం ఏం చేస్తాం? బాబా, నీ దయ, కరుణ, నీ ప్రేమ, నీ తాలూకా బ్లిస్ మా మీద చూపించు, నాకు మంచి ఆరోగ్యం ఇవ్వు, మంచి ఉద్యోగం ఇవ్వు, మంచి జీతం కావాలి, నా పిల్లలకి పెళ్లిళ్ళు అవ్వాలి, నేను ఇల్లు కట్టాలనుకుంటున్నాను, అది చెయ్యు. ఇలాగా ఏదో ఒక విధమైనటువంటి ప్రాపంచికమైనటువంటి కోరికలే నిండిపోయి ఉండి మనం ప్రార్థన చేస్తాం. అంటే మనం అంటే మనం కాదు, సాధారణమైనటువంటి మానవుడు. అది చెప్తున్నారు. ఇంకా ఇలా ఎన్నో 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 అంతులేవు కదా వీటికి, ప్రాపంచికమైన కోరికలకి. ఇవన్నీ నిండిపోయి, ఇవన్నీ కూడా మాకు ప్రసాదించు, ఆశీర్వదించు. అందుకే బాబా చాలా సార్లు, బాబా నన్ను ఆశీర్వదించు అంటే బాబా వద్దనేవారు. ఎందుకు? ఆశీర్వచనం ఇవ్వడంలోని వాడు ఏదైతే భగవంతుడిని ఏదో మనసులో పెట్టుకొని బాబా దగ్గరికి వస్తాడో అది నెరవేరుతుంది. అది గాని నెరవేరింది అంటే బాబా తప్పుడు. అలా ఎన్నో రకాలైనటువంటి ఉదంతాలు మనకు ప్రభు చరిత్రలో ఉన్నాయి. వాడు అంతటితో అది వాడి కోరిక, వాడి వ్యాపారమో ఏదో అది తీరిపోయి అక్కడతో బాబాని విడిచిపెట్టాడు. అలా ఎన్నో రకాలైనటువంటి సంఘటనలు మనకి ప్రభు చరిత్రలో మనకు ఉన్నాయి. అందుకని బాబా అంటున్నారు, నన్ను ఆశీర్వదించు అంటూ బాబాని మీ కోరికలు చిట్టా మా ప్రార్థనలోని అలా పెట్టుకుంటారు. ఒక పెద్ద లిస్ట్ పెట్టుకొని మా దగ్గరికి వస్తారు. అది అలా చేసింది మీ కోరికలతో మీరు వస్తే, మీరు చేసిన ప్రార్థన ఏ కోరికలతో అయితే మీరు చేస్తున్నారో ఆ కోరికలకే ఆ ప్రార్థన చెందుతుంది కానీ నాకు చెందదు. అది ప్రార్థన అవుతుందా అని బాబా అన్నారట. ఇంకా ఏమంటున్నారు? ఎలాంటి కోరికలు లేకుండా ఆ ప్రార్థనా సమయంలో భగవంతుడి నామాన్ని, కేవలం భగవంతుడి యొక్క నామాన్ని చెయ్యాలి. భక్తుడు అంటే ఈ ప్రేమికుడు భగవన్ నామ స్మరణ చేస్తూ తరించాలి. అంతేకాని ప్రాపంచికమైనటువంటి ఈ కోరికలు కోరితే వాటికి మాత్రమే మనము చేసేటువంటి ప్రార్థన చెందుతుంది అని చెప్పి అంటున్నారు. ఇంకా ఏమంటున్నారంటే, మీరు ఈ కోరికలు కోరుతారు కదా, ఈ చూస్తున్న ప్రపంచం అంతా కూడాను మాయ. మనం అంటుంటాం జనరల్ గా, ఇదంతా మాయ, కనిపిస్తుందంతా మాయ అని నోటితో అయితే అంటాం కానీ మనం దాన్ని అనుభవపూర్వకంగా దాన్ని అనుభవం చెయ్యము. అందుకే బాబా ఏం చేశారంటే, ఈ ప్రపంచం అంతా నిజం కాదు, ఇదంతా మిథ్య అని నీకు తెలుసు. అలా తెలుసుకున్నా కూడా ఇంకా నాకు అది కావాలి, ఇదంతా ఉండదు, ఇవన్నీ నశ్వరమైనవి, నశించిపోతాయి, ఎప్పుడు ఉండదు, భగవంతుడి యొక్క ప్రేమ మాత్రమే ఎప్పుడు ఉంటుంది అని తెలిసి కూడా కోరుకుంటే ఇంకా దాంట్లో నా కోరుకోవడంలోని ఏదైనా అర్థం ఉందా చెప్పండి అని బాబా మనకి ప్రశ్నిస్తున్నారు. కాబట్టి ఇక్కడ ప్రార్థన అనేది ఎలా చేయాలని చెప్తున్నారు. హృదయంలో ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా హృదయం అంతా కూడా భగవంతుని నింపుకొని ఆయన నామస్మరణ చేస్తూ ఆయన కోసమే ఆయన్ని ప్రార్థించినప్పుడు మాత్రమే అది నిజమైన ప్రార్థన అవుతుంది అని చెప్పి ఇక్కడ మనం బాబా చెప్తున్నారు. దీనికి బాబా ఏమంటారే, ద రియల్ ప్రేయర్ టు గాడ్ ఈజ్ ప్రైజ్ ఫర్ హిమ్ త్రూ లవ్ అండ్ నథింగ్ ఎల్స్. ప్రేమతో ఆయనని స్తుతించడం మాత్రమే నిజమైన ప్రేమ అవుతుంది అని చెప్తుంది. అదే నిజమైన ప్రేయర్, రియల్ ప్రేయర్ అంటున్నారు. అయితే వెన్ యూ నో యు ఆర్ ఇన్ ఎల్యూజన్, నువ్వు మాయలో ఉన్నావనే విషయం నీకు తెలుసు, తెలిసి కూడా వై కీపింగ్ ఆస్కింగ్ ఫర్ మోర్ ఆఫ్ ఇట్, ఇంకెందుకు ఇవన్నీ పెట్టుకొని నువ్వు వీటన్నిటిని నాకు అడుగుతావు? అది నిజమైన ప్రేమ, నిజమైన ప్రేయరు అనిపించుకోదు అని చెప్పేసి మనకు బాబా చెప్తున్నారు. దీనికి ఒక చిన్న కథ మనకి ఏం చెప్పారంటే, ఒక ఊళ్ళోనే ఒక భిక్షగాడు ఉన్నాడు. ఆ భిక్షగాడు ఏం చేస్తున్నాడు, గుడి ఎదురుగుండా కూర్చొని అలాగా ఆడుకుంటూ ఉంటాడు అన్నమాట. అలా ఆడుతూ అందరూ డబ్బులు వేస్తారు కదా, ఆ డబ్బులన్నీ రోజు కూడబెట్టి వాటిని ఏం చేశాడు, ఒక వెండి నాణ్యాన్ని కొన్నాడు. ఆ చిల్లర డబ్బులన్నీ కూడబెట్టి అలాగా పైసా 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 కూడబెడుతూ 25 వెండి నాణాలు కూడబెట్టినట్ట. వాడికి వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బుతో 25 వెండి నాణాలు కొనడానికి వాడి జీవితం అంతా సరిపోయింది. ఈలోగా ముసలైపోయింది వాడు. ఇంకా ఆ ముసలైపోయిన తర్వాత వాడికి ఇంకా డబ్బుల్ని ఎలా దాచాలి
ఎక్కడ దాచాలి, ఎలా దాచాలనే ఆలోచన పట్టుకుంది. పోనీ అది ఎవరికైనా ఇద్దామా అంటే అడిగి అడుక్కొని సంపాదించిన డబ్బు కదా ఎవరికి ఇవ్వడం ఇష్టం లేదు. తనతోనే ఉండిపోవాలి. తను కష్టపడి సంపాదించిన తనతోనే ఉండిపోవాలని, ఇంకెవ్వరికి కూడా చెందకూడదని ఏం చేశాడు, పోనీ బయట ఎక్కడైనా చొక్కా జేబుల్లోనో లేకపోతే సంచుల్లోనో ఎక్కడ దాద్దామంటే అవేమో ఎవరికైనా కనిపించిపోతే లాగేసుకుంటారని ఉద్దేశంతో ఏం చేశాడు, మొత్తం అవన్నీ కూడా బతికుండగానే ఆ నాణ్యాలన్నిటిని మింగేస్తే నా శరీరం ఎంత అమాయకుడో చూడండి. ఈ శరీరం కూడా నిజమైనది శాస్త్రమైనది కాదు అని తెలియక ఏం చేశాడు, మింగేస్తే నా శరీరంలో ఉండిపోతాయి అవి, అప్పుడు ఎవరు లాక్కోలేరు అనే ఉద్దేశంతోనే శుభ్రంగా ఆ నాణ్యాలన్నింటినీ కూడా ఎవరికీ తెలియకుండా తన శరీరంలో ఉంచుకొని మింగేశాడు. అవి మింగిస్తే డబ్బులు కదా అవి, వెండి నాణ్యాలు కదా అవి వేస్తే లోపలికి వెళ్ళి దొరికేస్తాయి. మొత్తం ఏమో అవన్నీ ఇంకా మింగుడు పడకుడు కడుపులోకి వెళ్ళకుండానే గొంతులోకి వెళ్ళగానే గొంతులో అడ్డం పడిపోయి ఊపిరాడక చచ్చిపోయింది. ఆ చచ్చిపోతే వాడిని ఏం చేశారు, ఒక అనాథాశ్రమాల అనాథ మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు కదా, వాడిని ఖననం చేయడానికి కూడా ఎవరు లేరు. అందుకే చనిపోయేటప్పుడు కనీసం నలుగురు మనుషులనైనా సంపాదించుకోవాలి. వాడికి ఎవరు కూడా వాడికి ఖననం చేయడానికి కూడా లేదు. అప్పుడు ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేశారు, ఏదో వాళ్ళేదో తీసుకెళ్లి వాడి శరీరాన్ని కాల్చేశారు. అయిపోయిన తర్వాత మొత్తం అదంతా అయిపోయిన తర్వాత ఆ కళేబరం అంతా కూడా వాళ్ళు పాతి పెట్టడం ఎందుకు చేశారు, అదంతా జంతువులు తినేసిన తర్వాత అది అలా ఉండిపోయింది. అది ఉండిపోయిన తర్వాత ఆ పుర్రె ఉండిపోయింది. ఆ పుర్రె ఉండిపోయి ఇక్కడ వరకు బాగా ఉండిపోతే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆ స్కూల్లోంచి స్కూల్ పిల్లలు ఎవరో దారిలోంచి వెళ్తూ అక్కడ ఏదో ఒక ఆట వస్తువులాడు దొరుకుతూ కాలుకి తగిలితే అది తీసారట. తీసి దాన్ని ఏం చేశారట, పెద్ద అక్కడ రాళ్ళు పెట్టి ఏదో గలగలలాడుతోంది అది. అది చూసి ఇలాగా ఆడించగానే సౌండ్ వచ్చింది, వాడు కాలుతో తన్నగానే ఏ సౌండ్ వస్తుంది అని చెప్పి బండరా వేసి గట్టి కొట్టగానే దాంట్లోంచి నాణేలు ఆ లోపల నుంచి పడ్డాయి. అది అంటే ఏంటి, ఆ ప- మింగలేదు పూర్తిగా వాడు, ఈ పళ్ళ దగ్గరే ఉండిపోయి గొంతుకులోనే ఉండిపోయి అవేమో చచ్చిపోయాడు వాడు, అక్కడే ఉండిపోయి. అందుకని ఆ నాణేలు వాళ్ళకి దొరికాయి. అంటే ఇక్కడ ఈ కథ చెప్పడంలో ఉద్దేశం ఏంటి, మనకి మనతో ఏవి రావు అనే విషయం తెలిసినప్పటికీ కూడా ఏవైతే ప్రాపంచికమైనటువంటి ఈ కోరికలు ఉంటాయో వాటి కోసం మనం వెంపర్లాడుతూ ఉంటాము. వాడు ఏం చేశాడు, భిక్ష చేసుకొని అంత డబ్బు సంపాదించి పట్టుకెళ్ళాడా, నాతోనే ఉండిపోవాలి అని అనుకున్నాడు. కానీ తన శరీరం వెళ్ళిపోయింది. ఆ శరీరం ఎక్కడే, వాడు ఏదైతే సంపాదించాడో అవి ఈ ప్రపంచంలోనే ఉండిపోయాయి. కనుక భగవంతుని ఏమీ లేనటువంటి కోరిక కోరుకోవాలి, నిజాయితీగా ఉండాలి, భగవంతుడితో ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి. ఆయన నిత్యం స్మరించడం ఒక్కటే ఆయన మనకిచ్చేటువంటి ఒక గొప్ప వరం. భావం ఈ దేవుడితో నిజాయితీగా ఎలా ఉండాలి, ఒక వరలో రెండు కత్తులు ఎమ్మడం. నిజాయితీ అంటే ఏంటి, ఒక వరలో రెండు కత్తులు ఎమ్మడం అంటారు. అలాగే ఇహము పరము రెండు కూడా మనిషికి ఈ శారీరక సౌఖ్యాలు, ఈ ప్రాపంచిక కోరికలు ఇవన్నీ కూడా ఆశిస్తూ ఇంకొక వైపు మనం భగవంతుడి కోసం ఇంకా ప్రాకులాడడం అనేది అది శుద్ధ దండుగా అని బాబా చెప్తున్నారు. అది ఏమంటున్నారు, అది హిపోక్రసీ అంటున్నారు. దాన్ని హిపోక్రసీ అంటారండి. అంటే నువ్వు మనసులో ఒకటి పెట్టుకొని బయట కూడా చేస్తున్నావు. మనసులో నీకు కావలసినవన్నీ కూడా ప్రాపంచికమైనటువంటి కోరికలు అవి కావాలనుకుంటున్నావు. ఇంకోవైపు భగవంతుడిని కూడా కావాలనుకుంటున్నావు. భగవంతుడు కావాలంటే ప్రపంచాన్ని వదలాలి, ప్రపంచం కావాలనుకుంటే భగవంతుడు దక్కడు అని ఇక్కడ మనకి బాబా తెలియజేస్తున్నారు. కాబట్టి బాబా ఏమంటారంటే మీకోసం నేను చాలా చాలా ఈ ప్రవచనాలు ఎన్ని యుగ యుగాల నుంచి ఇన్ని అవతారాలు ఎత్తి కూడా మీకు ఎన్నో విషయాలు నేను చెప్పాను. అవన్నీ కూడా మీకు బోధపడలేదు మీకు, అవన్నీ నేను చెప్పినవన్నీ కూడా బోధపడలేదు. అందుకే ఈ యుగంలో నేను మౌనాన్ని ప్రారంభించాను. ఇంకా నేను మీకు చెప్పడానికి వీల్లేదు, మీకు చెప్పినా మీకు అర్థం కావట్లేదని మౌనం దాల్చి మిమ్మల్ని అందుకే ఐ హావ్ కమ్ టు నాట్ టు టీచ్ బట్ అవేకన్ అన్నారు. నిన్ను మేల్కొల్పడానికే నేను వచ్చాను అని చెప్పి మళ్ళీ బావ అలా అంటూ కూడా ఇంకా మనసు
తీరక ఏం చేశారు, ఆ మౌనంలో కూడా అనేకమైనటువంటి సందేశాలు మనకి ఇచ్చారు. అయితే మనకు ఉండేటువంటి పరిమితమైనటువంటి మనస్సుతోని ఆయన మనలో ప్రేమబీజాలు నాటినప్పటికీ కూడా అవి ఎప్పుడుకో ఫలించి పుష్పించి అవి పెద్దవయ్యి మొక్కలయ్యి ఆ మనలో ఉండేటువంటి జ్ఞానం కలుగుతుంది. ఎప్పుడు కలుగుతుంది? అది ఎప్పుడో కలుగుతుంది. అంటే మనం ఎంచుకున్న మార్గంలో గాని మనం ప్రయాణించినట్లయితే అవి ఎప్పుడుకో అదే చాలా టైం లాంగ్ జర్నీ పడుతుంది. అలా కాకుండా బాబా చెప్పినట్టుగా కానీ మనం గాని జీవితాన్ని సాగిస్తే అతి త్వరలో బాబాని చేరుకునే అవకాశం మనకి కలుగుతుంది. కాబట్టి మానవ మానవుడి తాలూకా జీవిత లక్ష్యం ఏంటి? భగవంతుడిలో ఐక్యం అవడం. కాబట్టి ఈ చెబుతున్న బాబా చెప్పినటువంటి ఏవైతే ఈ డిస్కోర్సెస్, ఈ ప్రవచనాలు బాబా చెప్పిన మానవుడికి మానవుడు మాధవుడిగా కావడానికి కావలసినటువంటి ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టి మనం ఎంచుకున్న మార్గంలో కానీ మనం ప్రయాణం చేస్తే చేరుతాం. ఆటికి ఎన్నో జన్మలు ఎత్తాలి, ఎన్నో కష్ట నష్టాలు భరించాలి. ఎప్పుడుకో ఆ జీవిత లక్ష్యం మనకు నెరవేరుతుంది. ఎప్పుడుకో భగవంతుని మనం చేరుకుంటాం. కానీ బాబా యొక్క ఈ సందేశాలన్నీ కూడా విని వాటిని ఆచరించడానికి కానీ మనం ప్రయత్నిస్తే అప్పుడు బాబా యొక్క సరైన మార్గంలో మనం పయనించిన వాళ్ళం అవుతాం. అప్పుడు మన జీవితం సుఖప్రదం అవుతుంది. కష్ట నష్టాల పాలవదు. త్వరలోనే సరే మనం భగవంతుడిని చేరుకునే అవకాశం వస్తుంది. ఎందుకంటే ఈ ప్రాపంచిక మాయాజలంలో మనం చిక్కుకోకుండా ఉండాలి అంటే, ఈ కష్టాలు పంపించుకోకుండా ఉండాలి అంటే, మన జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలి అంటే మనం నిజాయితీగా ఉండాలి. నిజాయితీ అంటే ఏంటి? భగవంతుడిని భగవంతుడిగా ప్రేమించాలి అని చెప్పి బాబా ఇక్కడ మనకి భగవంతుని ఎలా ప్రేమించాలి అనేది మనకి తెలియజేస్తుంది. అయితే బాబా ఇంకోటి కూడా చెప్పారు. మీరు హిమాలయ పర్వతాల్లో కూడా ఎంతో మంది నా కోసం తపస్సు చేస్తూ ఆ ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా నేను అవతార పురుషుడు ఈ భూమి మీదకి వచ్చాడనే విషయం తెలియక ఇంకా భగవంతుడిని దర్శించుకోవాలని తపస్సు చేస్తున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. దేవాది దేవతలందరికంటే మీరు మానవులుగా పుట్టి అవతార పురుషుడిని భగవంతుడిగా తెలుసుకొని ఆయన స్మరించి ఆయన జన్మించిన కాలంలో సమకాలీకులుగా పుట్టినటువంటి మీరెంతో ఎంతో ఎంతో అదృష్టవంతులు అని చెప్పి బాబా మనకి చెప్పారు. కాబట్టి అవతారిని మండలి సభ్యులు అంటే బాబా దగ్గర ఉండేటువంటి మండలి సభ్యులు వాళ్ళందరూ కూడా ఎన్నుకున్న వాళ్ళు. బాబా ఏరి కోరి ఆయనతో సహజీవనం గడపడానికి తెచ్చుకున్న వాళ్ళు. వాళ్ళు ఎన్నో జన్మల పుణ్యఫలం చేసుకుంటే తప్పించి బాబా ఆర్బిట్లోకి వాళ్ళు రాలేదు. బాబా వాళ్ళని తప్పించుకున్నారు. అయితే బాబా అంటున్నారు, బాబా మండలి సభ్యులతో చాలా సార్లు ఒక విషయం చెప్పారు. తన మండలి వారితో మీరెంతో అదృష్టవంతులు అని అనేవారట. నాతో మీ సహజీవనం ఎన్నో జన్మల అనుబంధం. హిమాలయాల్లో తపస్సు చేసుకునే యోగులకు కూడా దక్కని అదృష్టం మీకు లభించింది. బాబా తన శిష్యుడితో అని వాళ్ళని ఎంతో పొగిడేవారట. మాకైతే అంత అదృష్టం ఏమీ కనిపించడం లేదని మండలి వారు మాత్రం పెదవి విరిచేవారు. అంతే కదా. వాళ్ళకు కూడా చాలా మంది నువ్వు బాబా దగ్గరికి వచ్చి ఏమిటి పొందేవు అని ఎవరైనా అడిగితే వాళ్ళకి ఏ సమాధానం చెప్పాలో అర్థం కాదు. అర్థం కాలేదు వాళ్ళకి. ఎందుకు? భగవంతుడి దగ్గరికి మనం వెళ్ళి ఏం పోగొట్టుకున్నాము అనేది జవాబుగా మనం తెలుసుకోవాలి. కానీ ఏం పొందేమో అన్నది అక్కడ జవాబు కాదు. కాబట్టి మా అదృష్టపు ఛాయలు మా దరిజోపల్లో కూడా లేవని గుసగుసలాడుకునేవారు. ఎందుకంటే వాళ్ళకి అదృష్టం అంటే మనకేంటి హాయిగా ఉండడం, మనకి కావలసినవన్నీ అనుకున్నవన్నీ నెరవేరుకోవడం, మనకి ఏ బాధ బందీ లేకపోవడం అదే అదృష్టం అనుకుంటాం. కానీ బాబా దగ్గర ఉండేటువంటి మండలి వాళ్ళు అష్ట కష్టాలు అనుభవించారు. బాబాతో వాళ్ళు ఒక రోజు శుభ్రంగా కడుపు నిండా తినలేదు. ఒక్క రోజు రాత్రి ఆ కంటి నిండా నిద్రపోలేదు. ఒక్క రోజు కూడా హాయిగా ఒక్క గంట, ఒక రోజు ఏంటి ఒక గంట కూడా వాళ్ళు బాబాయ్ ఎప్పుడు ఏ ఆజ్ఞించేవారో తెలియదు, ఎక్కడికి వెళ్ళమనేవారో తెలియదు, ఎక్కడ పడుకోమనేవారో తెలియదు, ఏం తినమనేవారో తెలియదు.
అంటే కష్ట నష్టాలు అనుభవించారు వాళ్ళు. అందుకని అది వాళ్ళకి ఏమనిపించింది, ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి చిన్న పొరపాటుకు కూడా బాబాయ్ ఎప్పుడు కూడా చీవాట్లు తప్పించి మండలి సభ్యులుగా అదృష్టం లేస మాత్రం లేదని వాళ్ళు వాపోయేవారు. అదే ఇక్కడ రాస్తున్నారు కానీ ఇలాగా అక్కడ వాళ్ళు ఎప్పుడూ అలా అనుకోలేదు బాబాతో జీవితం అదే కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ అమాయకత్వం వల్ల అలా అనుకున్నా వాళ్ళ మనసులో మాట బాగా తెలిసిపోయి వెంటనే నువ్వు ఇలా అనుకుంటున్నావు కదా నువ్వు అని వాళ్ళకి క్లారిఫికేషన్ బాబా ఇచ్చేవారు. అయితే ఓసారి ఎప్పటిలాగానే మండలి అదృష్టం అంతా ఇంతేనా అని బాబా గొప్పగా చెప్తుంటే ఏడిచి తన మనసులోని మాటల్ని బాబా ఎదుట నిర్మమాటంగా చెప్పేశాడు. అంటే వీళ్ళు అనుకున్నారు కదా ఏంటి మేము దగ్గరకు వచ్చి ఏడు సుఖపడ్డాము, ఎప్పుడు తిట్లు చీవాట్లేను, చిన్న తప్పు చేస్తే చాలు చీవాట్లు పెట్టేవారు, ఒక్కొక్కళ్ళు కొట్టేవారు కూడా, కొంతమంది మీద మొహం మీద కూడా ఉమ్మేసేవారు. ఇలాగా మాకు జరిగిందని బాబా ఎదుట మీరు చెప్పాడు. చెప్తే నీవు వర్ణించేటంత అదృష్టం మాకేముంది బాబా అని బాబాతో నేరుగానే అనేశాడు. ఆ సమయంలో బహుశా ఈ మాటలు బాబానే నాతో అనిపించారేమో అనేసి బాబా ఆ మాట విని ఒక మంచి కథ బాబా చెప్పారన్నమాట. అదేంటంటే మనకి టైం లేదు మనకి చెప్పడానికి. కృష్ణావతారంలో నారదుడు కథ మనందరికీ తెలిసిందే. నారదుడు ఆ కృష్ణుడిని అడిగితే ఎంతో అదృష్టవంతులని పలుమార్లు ఆ బాబా బాబా దగ్గర అంటే నారదుడు చికాకు పడుతూ నీవు చెప్తున్న మాకేం అదృష్టం లేదని నీరసిలాగే అన్నాడట. అంటే అప్పుడు నీ అదృష్టాన్ని చూపిస్తాను అని ఆ కృష్ణుడు ఆ చిన్న పెట్ట దగ్గరికి వెళ్ళడం, చిన్న పురుగు ఆ పురుగు దగ్గరికి వెళ్ళడం, ఆ పురుగు తను చూడగానే చనిపోవడం, ఆ కథ మనకు తెలిసిందే. మళ్ళీ టైం మార్చి చెప్పుకుంటాము. అలాగా ఆ నారదుడి తాలూకా దృష్టి పడి వాటికి ఒక చిన్న పురుగుగా ఆ జన్మెత్తి అది ఆయన దృష్టి పడి దాని జన్మ చాలించి అలా అలాగా ఒక మంచి వ్యక్తిగా తయారవుతుంది, పుణ్యాత్ముడుగా తయారవుతుంది. అంతే మన అదృష్టం మనకు తెలియదు. మనం బాబా దగ్గర ఉన్నాం, కష్టాలు పెడుతున్నారు, మనని ఈ బాధలన్నీ ఇస్తున్నారని మనం అనుకుంటాము. కానీ మనని ఆయన అంతటి వాడిగా చేయడానికి మన కష్టాలన్నీ కూడా ఇస్తారు. కనుక బాబాని బాబా కోసమే ప్రార్థిస్తూ ఆయన నామస్మరణ నిరంతరం చేయడానికి మనందరం కూడా ప్రయత్నించాం. ఈ సమయం ఇచ్చిన ఆ అందరికీ కూడా జై బాబాలు ధన్యవాదాలు. అవతార్ మెహర్ బాబాకు జై. జై బాబా. జై బాబా చాలా చక్కగా చెప్పారు.